వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ ఇక కాంచన అనసూయతో జరిగిందంతా చెప్తాడు. అది విని ఒక్కసారిగా కాంచన కుప్పకూలిపోతుంది. మమ్మీ మమ్మీ అంటూ కార్తిక్ అయితే కాంచనని ఊదరుస్తాడు. కార్తిక్, దీప ఎప్పటికీ అలా చేయదు. అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? అన్నయ్యని నేను చూడాలి అని అంటుంది. ఇక కార్తిక్, లేదు మమ్మీ, అక్కడికి వెళ్తే తాత నన్ను ఎన్ని మాటలు అంటూ అక్కడి నుంచి గెంటేశాడు. అలాగే మీరు కూడా అక్కడికి వస్తే తను ఎట్టి పరిస్థితిలో ఊరుకోరని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళకపోతేనే మంచిది మమ్మీ. అత్త, అలాగే తాత, ఇక మావయ్య అందరూ కూడా ఇప్పుడు మన వల్ల బాధపడతారు అని కార్తిక్ అయితే చెప్తాడు. ఇక అనసూయ, బాబు మా దీప ఇప్పుడు ఎలా ఉంది అని వెనకాలనే, అనసూయ గారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీపకి నేను ధైర్యం చెప్పాను. నేను మంచి లాయర్ని కలిసి దీపకి ఎలా అయినా బెయిల్ దొరికేలా చూసుకుంటాను. అప్పటి వరకు ఈ నిజం ఎట్టి పరిస్థితిలో శౌర్యకి మీరు చెప్పొద్దు అని కార్తిక్ అయితే ఇక అనసూయతో అలాగే కాంచనతో చెప్తూ కాంచనని ఊదరుస్తాడు. ఇంకా ఒక పక్కన శ్రీధర్కి ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా శ్రీధర్, ఏంటి లాయర్ నువ్వు అంటుంది? నిజంగానే నువ్వు చెప్తుంది నిజమా? అవునండి, ఇప్పుడే శివనారాయణ గారు ఫోన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీప బయటికి రాకుండా చూడమని చెప్పారు. దశరథ గారు కూడా ఇంకా కళ్ళు తెరవలేదంట అని వెనకాలనే ఇక శ్రీధర్ షాక్ అయి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి కావేరి వస్తుంది. ఏమైందండి, నోరెందుకు అలా షాకింగ్గా ఉండిపోయారు అని వెనకాలనే, కావేరి, ఈ విషయం చెప్తే నువ్వు కూడా కళ్ళు తిరిగి పడిపోతావు. ముందు వెళ్ళి వాటర్ తీసుకురా అని వెనకాలనే అనడంతో ఒక్కసారిగా ఇక కావేరి, ఏంటండి మీరు అంటుంది అని వెనకాలనే, ఏంటా అక్కడ దీప మా బావని గన్తో షూట్ చేసిందంట. ఇప్పుడు బావ చాలా ప్రమాదంలో ఉన్నాడంట. దీప పోలీస్ స్టేషన్లో ఉంది అని వెనకాలనే కావేరి షాక్ అవుతుంది. ఏంటండి మీరు అంటుంది? దీప శ్రీ దశరథ గారిని షూట్ చేయడం ఏంటి? మీరు కావాలని దీప మీద అబద్ధాలు చెప్తున్నారు. కావేరి, పిచ్చి మొహందానా, ఎప్పుడు చూసినా నీ భర్త అబద్ధాలు చెప్తాడనే అనుకుంటావు తప్ప నిజాన్ని నువ్వు సహించలేకపోతున్నావు. నిజంగానే దశరథ బావ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడంట. దీప పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ గుడ్ న్యూస్ విన్నాక చాలా సంతోషంగా ఉంది. ఆ దీప ఎప్పటికైనా కొంప ముంచుతుందని నా కొడుకు ఎన్నిసార్లు హెచ్చరించినా నా మాటలు నమ్మలేదు. ఈరోజు వాడికి బాగా తెలుస్తుందిలే అని వెనకాలనే కావేరి, ఆపుతారా? కోడలు ఇలాంటి పరిస్థితిలో ఉంది, అలాగే బావ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని బాధపడకుండా నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. అక్కడ కార్తీక్, దీప ఎలా ఉన్నారో ఏంటో. ఇప్పుడే నేను కార్తీక్కి ఫోన్ చేయాలి, అలాగే స్వప్నతో కూడా మాట్లాడాలి అంటూ కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన కాశీ, స్వప్నకి విషయం తెలుస్తుంది. ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అవుతారు. ఇక దాస్ కూడా అక్కడే కూర్చుని ఉంటాడు. ఇక కాశీ అయితే, ఏంటి తిల్లు, నమ్మలేకపోతున్నాను. మా దీపక్క దశరథ పెదనాన్ని గన్తో షూట్ చేయడం ఏంటి? ఇదంతా ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. మా దీపక్క ప్రాణాలు పోసేది తప్ప ప్రాణాలు తీసేది కాదు. అవును అని వెనకాలనే దాసుకి ఒక్కసారిగా గతమంతా గుర్తుకు వస్తుంది. ఇక కాశీ అయితే, అవును తిల్లు, ఆ రోజు నేను రోడ్డు మీద యాక్సిడెంట్ అయి రక్తం పోతూ రక్తపు మడుగులో ఉంటే నన్నెవరూ పట్టించుకపోతే దీపక్కే హాస్పిటల్కి తీసుకెళ్లి నా ప్రాణాలు కాపాడింది. అలాంటి దీపక్క ఒకరి ప్రాణాలు తీసిందంటే నేను నమ్మను. ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగే ఉంటుంది. దీపక్కని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. పాపం దీపక్క, కష్టాలన్నీ దీపక్కకే అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా దాసు, ఒరే కాశీ, ఏమంటున్నా నువ్వు? దీపకేమైంది చెప్పరా? దశరథ అన్నయ్యకి ఏమైంది చెప్పరా అని వెనకాలే, నాన్న మీకంతా గుర్తొచ్చిందా? నాకు గుర్తొచ్చింది, కానీ ముందు నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పు. నాన్న, దీపక్క దశరథ పెదనాన్ని గన్తో షూట్ చేసిందని పోలీసులు అరెస్ట్ చేశారంట. అలాగే పెదనాన్న కండిషన్ కూడా సీరియస్గా ఉందని, హాస్పిటల్లో ఉందని ఇప్పుడే అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు అని వెనకాలే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు. దీప అన్నయ్య కూతురు, ఆ ఇంటి వారసురాలు. అలాంటి దీప అన్నయ్యని ఎందుకు చంపుతుంది? లేదు, ఖచ్చితంగా జోష్నే ఏదో చేసుంటుంది అని అనుకుంటూ ఉంటే అప్పుడే పక్కనున్న స్వప్న, ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది కాశీ. జోష్నే కావాలని ఏమైనా చేసుండొచ్చు. ఎందుకు తిల్లు అలా అంటున్నావు? అవును, మమ్మీ నాతో చెప్పింది. జోష్న కావాలనే గౌతమ్తో ఎంగేజ్మెంటు చెడగొట్టుకొని దీప వదిన్ని అందరి ముందు బ్యాట్ చేయాలని చూసిందంట. గౌతమ్ మంచివాడు కాదని జోష్నకి ముందే తెలుసంట. ఈ విషయాలన్నింటి గురించి దీప వదిన అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తున్నప్పుడే ఇదంతా జరిగింది అంటే ఖచ్చితంగా జోష్న దీప వదిని మళ్ళీ దేనిలోనైనా ఇరికించాలనుకుంటుందంటావా అని వెనకాలనే అక్కడే ఉన్న దాసు, ఏంటమ్మా స్వప్న నువ్వు అంటుంది? అంటే మావయ్య గారు, మీకు జరిగింది తెలియదు కదా,
జ్యోత్స్నకి నిశ్చితార్థం జరిగింది. ఆ రోజే మనం అక్కడికి వెళ్ళాము. ఆ రోజు మీరు ఏదో చెప్పాలనుకున్నారు. అవును, కానీ జ్యోత్స్న నిశ్చితార్థం రోజు నిశ్చితార్థం ఆగిపోయింది దీపా వదిన వల్లని అక్కడ అందరూ కూడా దీపా వదిని తిట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశారు. కానీ జ్యోత్స్నకి గౌతమ్ మంచివాడు కాదని తెలుసు. కావాలనే తను అందరి దృష్టి దీపా వదిన మీద మళ్ళేలాగా వదిన్ని అందరూ అసహించుకునేలా చేసింది. ఈ నిజం తెలిసే దీపా వదిన అక్కడికి వెళ్ళింది అని వెనకాలే ఇక దాసికి పూర్తిగా అర్థమవుతుంది. అంటే జ్యోత్స్న కావాలని దీపని ఇరికించాలనే ఇలా చేసుంటుంది. దశరథన్నయ్యకి ప్రాణాలకి ప్రమాదం కలిగించి ఆస్తిని మొత్తం కొట్టేయాలని జ్యోత్స్న చేసుంటుంది. నేను ఈ విషయాన్ని మర్చిపోకముందే అక్కడికి వెళ్ళి శివనారాయణ గారితో నేను అన్ని నిజాలు బయట చెప్పాలి. అవును, దీపకి అన్యాయం జరగకూడదు, దీపని జైలు నుంచి విడిపించాలి అంటూ దాసైతే ఇక కాశీతో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు కాశీ, త్వరగా నన్ను తీసుకెళ్ళు, నేను గతం మర్చిపోకముందే అక్కడికి వెళ్ళాలి, నేను శివనారాయణ గారితో మాట్లాడాలి. నాన్న ఇప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు? లేనిపోయిన గొడవలు లేదు కాశీ, నేను అక్కడికి వెళ్ళి కొన్ని నిజాలు అక్కడ వాళ్ళతో చెప్పాలి, పద కాశీ అని వెనకాలే ఇక దాసుని తీసుకొని కాశీ అయితే ఇక హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇక ఇంతలోకి కార్తీక్ అయితే రోషిని దగ్గరికి వెళ్తాడు. ఇక ఏసీపీ రోషిని అలాగే లాయర్ జ్యోతి దగ్గరికి పంపిస్తుంది. ఇక లాయర్ జ్యోతి దగ్గరికి వెళ్ళిన కార్తీక్ అయితే దీపకి బెయిల్ ఇవ్వమని అడుగుతాడు. ఈ కేసు మర్డర్ కేసు కాబట్టి బెయిల్ దొరకడం కష్టం, కానీ ఎలాగోలాగా ఈ కేసులో సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి నేను బెయిల్ ఇప్పించడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి ఇక బెయిల్ అయితే ఇప్పిస్తాడు. ఇంతలోకి అప్పుడే బెయిల్ పేపర్స్తో జ్యోతి అలాగే కార్తీక్ ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వస్తారు. ఇక సెల్లో ఉన్న దీప అయితే కార్తీక్ బాబు ఇప్పుడు దశరథ్ గారికి ఎలా ఉంది అని అంటుంది. దీప నువ్వేం కంగారు పడకు, మావయ్య కండిషన్ సీరియస్గానే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే జ్యోతి ఇక ఎస్ఐతో ఇదిగోండి ఎస్ఐ గారు దీప బెయిల్ పేపర్స్ అని వెనకాలని చూడండి మేడం, మీరు చాలా రిస్క్ చేసి ఇలాంటి హంతకురాలికి బెయిల్ ఇప్పిస్తున్నారు, కానీ తన వల్ల బయట ఉంటే ఎంతో ప్రమాదం, అదంతా మేం చూసుకుంటాం, ముందు ఈ బెయిల్ పేపర్స్ తీసుకుని దీపని రిలీజ్ చేయండి అని చెప్పేసి అనగానే దీపనైతే రిలీజ్ చేస్తారు. ఇక దీప కార్తీక్ బాబు నేను వెంటనే దశరథ్ గారిని చూడాలి, దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి ప్లీజ్ కార్తీక్ బాబు అని ఏడుస్తూ దీప అడుగుతూ ఉంటే దీపానికి అర్థం కావట్లేదు, ఇలా గొడవ చేసి ఇక్కడ వరకు తెచ్చుకున్నావు, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే ఏదో ఒక కొత్త సమస్య వస్తుంది, నిన్ను చూస్తేనే తాత నిన్ను క్షమించేలా లేడు, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కార్తీక్ బాబు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను దశరథ్ గారిని చూడాలి, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి కార్తీక్ బాబు అని దీప ఏడుస్తూ అడుగుతుంది. ఇక కార్తీక్ నేను చెప్పిన మాట ఎప్పుడు నువ్వు వినవు కదా దీప, పద వెళ్దాం పద అంటూ కార్తీక్ అయితే దీపం తీసుకొని అక్కడికి బయలుదేరుతాడు. ఇక ఇంతలోకి వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉంటే అంతలోకి ఒక్కసారిగా దీప కార్తీక్ బాబు ఒక్క నిమిషం ఆగండి అని వెనకాలే ఏమైంది దీప అని అంటుంది. కార్తీక్ బాబు ఒక్కసారి మనం దశరథ్ గారి ఇంటికి వెళ్దామా, ఇప్పుడు అక్కడికి ఎందుకు దీప, కార్తీక్ బాబు నేను గన్ పేల్చకుండానే అక్కడ గన్ను ఫైర్ అయింది అంటే దశరథ్ గారిని ఎవరో చంపాలనుకున్నారు, ఆ నిజం మనం తెలియాలంటే అక్కడికి వెళ్ళాలి, దీప నువ్వేమంటున్నావు, అక్కడికి వెళ్తే మనకెలా నిజం తెలుస్తుంది కార్తీక్ బాబు, నేను చెప్పినట్టు చేస్తే తెలుస్తుంది, పదండి కార్తీక్ బాబు అంటూ శివనారాయణ ఇంటికైతే వస్తుంది. ఇక అక్కడికి రాగానే వాచ్మెన్ అక్కడ ఉంటాడు. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు, నేను ఒకసారి లోపలికి వెళ్ళాలి, సార్ వాళ్ళ ఇంట్లో లేరు, అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా పంపిస్తాను అని వెనకాలే ఇక కార్తీక్ రంగా నేను నీకు బాగా తెలుసు, ఇప్పుడు మావయ్య పరిస్థితిలో ఇలా రావటానికి కారణం ఎవరో తెలియాలి, అందుకని ఒక్కసారి ఇంటికి లోపలికి రా, మాతో పాటు నువ్వు కూడా ఉండు, ఒక విషయం తెలుసుకొని మేము వెళ్ళిపోతాం అని వెనకాలే ఇక కార్తీక్ దీప వాచ్మెన్ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. ఇక దీప అయితే కార్తీక్ బాబు ఒకసారి సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి, అందులో ఎవరు ఈ గన్ ఫైర్ చేశారో తెలుస్తుంది అని వెనకాలే ఇక కార్తీక్ అయితే కెమెరాని ఓపెన్ చేసి చూస్తాడు. సీసీటీవీ ఓపెన్ చేసి చూడగానే అందులో సత్యపండు ఇక ఈ వెనక కిటికీలోంచి గన్ ఫైర్ చేసినట్టు కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. దీప ఏంటిది, నువ్వు చెప్తుంది నిజమే, వీడెవడో వచ్చి మావయ్యని షూట్ చేశాడు, కార్తీక్ బాబు వీడెవడో కాదు, రమ్య భర్త అని ఆ రోజు జోష్న అబద్ధం చెప్పించి ఇంటికి పంపించిందే సత్యపండు, వాడే వీడు, అంటే దశరథ గారిని షూట్ చేయడం వెనక జోష్న పాత్ర ఉంది, జోష్నే వీడిని పురమాయించి దశరథ గారిని షూట్ చేసేలా చేసింది, అది నా మీద నెట్టాలని చూసింది. దీపా నువ్వేమంటున్నావు, జోష్న మావయ్యని కూడా చంపాలనుకుందా తన స్వార్థం కోసం, చూస్తుంటే అర్థం కావట్లేదా కార్తీక్ బాబు, ఇప్పుడు వీడిని పట్టుకుంటేనే మనకు అన్ని విషయాలు దొరుకుతాయి, పదండి కార్తీక్ బాబు అని చెప్పి దీప అంటుంది. ఇక దీప అలాగే
రేపు ఇద్దరు కలిసి ఇక సత్తిపండు ఉన్న ఏరియాకైతే బయలుదేరుతారు. ఇంతలోకి కాశీ అయితే ఇక దాసుని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే మెల్లగా బయటికి వస్తుంది. ఇక అప్పుడే వరచేతం కూడా వెనకాలే వస్తూ, ఏ జ్యోత్స్న ఆగు, ఏంటి గ్రాని, నాకెందుకు అనుమానంగా ఉంది, ఇదంతా నీ ప్లాన్ కాదు? గ్రాని, పిచ్చి పట్టిందా నీకు? దీప తన గన్ తీసుకొని షూట్ చేయడం నీ కళ్ళతో నువ్వు చూసావు కదా, మరి ఇప్పుడు ఇదంతా నీ ప్లాన్ కదా అని అంటావేంటి? వసే పిచ్చి వెర్రి బాగులదానా, నేను అక్కడి నుంచి అన్నీ చూశాను. దీప గన్ను షూట్ చేయకముందే బుల్లెట్ పేలింది, దశరథ గుండెల్లోకి బుల్లెట్ వెళ్ళింది. అంత సీరియస్ మ్యాటర్లో కూడా నేను ఆ విషయాన్ని గమనించాను. అందుకే నాకు అనుమానంగా ఉంది. మర్యాదగా చెప్పు, దీప దశరథని షూట్ చేయలేదు, కానీ దశరథ గుండెల్లోకి బుల్లెట్ మాత్రం దిగింది. ఎవరి వల్ల ఇదంతా జరిగింది? చెప్పవే, మాట్లాడవేంటి? ఆ సత్తిపండుతో ఎందుకు దశరథని షూట్ చేయించావు? గ్రాని, నువ్వేమంటున్నావు? నేనంతా చూశాను జ్యోత్స్న. సత్తిపండు కిటికీలోంచి దశరథని షూట్ చేయడం, అలాగే వాడు పారిపోవడం అంతా చూశాను. కానీ దీపే అంతా చేసిందన్నట్టు నువ్వు ప్లేట్ ఫిరాయిస్తే ఇదేదో పనికొచ్చే విషయం అని నేను కూడా అబద్ధం చెప్పాను. ఎందుకే ఈ పని చేశావు? దశరథకి ఏమైనా అయితే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అలాగే ఆ ముసలోడికి నిజం తెలిస్తే నీ పని ఏమవుతుందో తెలుసా? గ్రాని, ఆపుతావా? ఈ విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అవును, ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, నేనే కావాలని ఇదంతా చేశాను. ఎందుకో తెలుసా? ఆ దీపని శాశ్వతంగా నా జీవితంలోంచి పంపించడానికి, బావ జీవితంలోకి వెళ్ళడానికి. అందుకే ఇదంతా చేశాను. ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, దీప గౌతమ్ గురించి అందరి ముందు నిజం చెప్తానని ఇక్కడికి వచ్చింది. ఒకవేళ దీప అదే పని చేస్తే అందరూ నన్ను ఆశ్రయించుకుని చీకొట్టేవారు. అందుకే దీపని శాశ్వతంగా అడ్డు తప్పించుకోవడానికి డాడీ ప్రాణాన్ని తీయమని సత్తిపండుతో చెప్పాను. కావాలనే దీపని రెచ్చగొట్టి దీప చేతిలోకి ఇంట్లో ఉన్న గన్ వెళ్ళేలా చేశాను. అలాగే సత్తిపండుతో డాడీని షూట్ చేయమని చెప్పాను. ఇదంతా నా ప్లానే. అవును అని వెనకాలే ఒక్కసారిగా ఇక పారిజాతం షాక్ అయ్యి జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది. ఇక జ్యోత్స్న, గ్రాని, నోరు ముయ్యవే. నేను ఎలా అయినా సరే ఈ ఇంటికి నిన్ను వారసురాన్ని చెయ్యాలి అనుకున్నాను, కానీ నువ్వు ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలనే తీసి ఈ ఇంటికి వారసురాలి అవ్వాలి అనుకుంటున్నావు. తప్పు చేస్తున్నావే జ్యోత్స్న. ఖచ్చితంగా దొరికిపోతావు. అప్పుడు పుట్టగతులు లేకుండా పోతావే. గ్రాని, నువ్వేదైనా అనుకో, నేను అనుకున్నది సాధించడం కోసం ఏదైనా చేస్తాను. అది సాధించడం కోసం ఎంతమంది ప్రాణాలైనా తీస్తాను, ఏదైనా చేస్తాను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి జ్యోత్స్న ఇక పారిజాతాన్ని తిడుతుంది. దాంతో పారిజాతం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే కాశీ ఇక దాసు హాస్పిటల్కి వస్తారు. ఇక కాశీ, నాన్న నువ్వు ఇక్కడ కూర్చో, మావయ్య ఎక్కడ ఉన్నాడో నేను చూసొస్తాను, ఏ రూమ్లో ఉన్నారో అని చెప్పి కాశీ కనుక్కోవడానికి వెళ్తే ఇంతలోకి దాసు మెట్ల మీద నుంచి పైకి వెళ్తాడు. ఇక అప్పుడే జ్యోత్స్న అక్కడ కూర్చొని ఉంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్నను చూసిన దాసు, ఉసే రాక్షసి అంటూ దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న మెడ పట్టుకొని ఇక నొక్కుతూ ఉంటే ఇక జ్యోత్స్న, ఏయ్ వదులు నన్ను అంటూ విదిరించుకొని, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ప్రాణాల మీద ఆశ లేదా? ఏంటి ఆశ ఉండేది? జ్యోత్స్న, నా కన్న కూతురివి, నీకు అవకాశం ఇద్దామనుకున్నా, కానీ ప్రతిసారి నువ్వు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు దశరథనే ప్రాణాలు తీయడానికి ఇదంతా చేసావని నాకు అర్థమవుతుంది. మర్యాదగా నిజాలని ఒప్పుకొని శివనారాయణ గురువారి ముందు దీప ఇంటి వారసురాలని నిజం చెప్పావో బ్రతికిపోయావు. లేదంటే నేనే వెళ్ళి అన్ని నిజాలు వాళ్ళందరికీ చెప్తాను. చెప్పు, నీ మాట ఎవరు నమ్ముతారు? నువ్విప్పుడు మైండ్ లేని ఒక మనిషివి, నువ్వు ఒక పిచ్చోడివి. నువ్వు చెప్పే మాటలు ఎవ్వరూ నమ్మరు. నమ్మే డాడీ కూడా ఇప్పుడు స్పృహలో లేరు. అలాంటప్పుడు నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. ఏం మాట్లాడుతున్నావే? నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక ఒక్కసారిగా దాసు చంప పగలు కొడుతుంది. అప్పుడే పారిజాతం అటుగా వస్తుంది. ఇక దాసుని కొట్టడం చూసి షాక్ అయిపోతుంది. ఇక జ్యోత్స్న అయితే, చూడు, నువ్వు వెట్టి పరిస్థితుల్లోనూ నా గురించి నిజం చెప్పలేవు. అలా చెప్తే నేను నీ ప్రాణాలు తీస్తాను. అలాగే ఇప్పుడు లోపలున్న మా నాన్న ప్రాణాలతో పాటు అందరి ప్రాణాలు తీస్తాను, గుర్తుపెట్టుకో అని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పారిజాతం, మరి దాసు, నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఎందుకు అనవసరంగా దాంతో గొడవ పడుతున్నావు? అమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు అనుకుంటున్న నీ మనవరాలు
అమాయకురాలు కాదు. నువ్వు అనుకుంటున్న నీ మనవరాలు తన కన్న తండ్రి ప్రాణాలు తీయాలని చూసింది. ఏంట్రా దశను అంటుంది. అవునమ్మా, నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జోస్నే. ఎక్కడ నేను తన గురించి నిజం చెప్తానని నా ప్రాణాలని తీయాలని చూసింది అని వెనకాలే పారిజాతం షాక్ అయిపోతుంది. ఇంకొక పక్కన కార్తిక్ అలాగే దీప ఇద్దరు కూడా రమ్య ఇంటి దగ్గరికి వస్తారు. ఇక రమ్య, అక్క నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? రమ్య, ఇప్పుడు నీతో నేను మాట్లాడడానికి రాలేదు. ఆ రోజు నీ భర్త అని వచ్చాడే సత్యపండు, వాడెక్కడుంటాడు? వాడు ఈ వీధికే పెద్ద రౌడీ. ఆ రోజు వాడు ఎందుకు అక్కడికి వచ్చి నా భర్తని చెప్పాడో నాకు తెలీదు. కానీ వాడితో మాట్లాడడం చాలా డేంజర్ అక్క. దీప, అరే నేను అడిగేది ముందు చెప్పు, వాడెక్కడ ఉంటాడో చెప్పు అని దీప అంటుంది. ఇక రమ్య, వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్తాను రా అక్క అంటూ సత్యపండు ఇంటి దగ్గరికి అయితే తీసుకొస్తుంది. ఇక సత్యపండు కాలు మీద కాలేసుకొని, ఇదిగో ఈ బంగారు హారం నక్లెస్ అన్నీ నీకోసమే కొన్నాను, వేసుకో. ఏంటో ఇన్ని నగలు ఎంత డబ్బు నీకెక్కడిది? చెప్పాను కదే మన లైఫ్ సెటిల్ అయిపోయే పని ఒకటి చేశానని, దానికి వచ్చిన డబ్బులే. మర్యాదగా వీటన్ని లోపల తీసుకెళ్ళి పెట్టు, అలాగే నాకు నాటుకోడి వేపుడు చెయ్యు అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ దీప అక్కడికి వస్తారు. ఇక సత్యపండు వాళ్ళని చూసి, మీరెవరు? అది నువ్వు ఆ ఇంటికి తీసుకెళ్ళావు రమ్యని. ఏంట్రా నేనెవరో అడుగుతున్నావా? నీ పాలిట మృత్యువుని. ఎందుకు దేవుడు లాంటి దశరథ గారిని చంపాలని చూసావు? చెప్పరా, చెప్తావా లేదా అని దీప కొడుతూ ఉంటే, ఇక కార్తిక్, దీప వీడిలా బుద్ధి చెప్పుడు, నేను వీడితో బుద్ధి చెప్పిస్తాను అని కార్తిక్ కొడుతూ ఉంటే, ఆగండి, ఎందుకు ఇలా కొడుతున్నారు? అసలు దశరథ గారు ఎవరు? ఏంట్రా నువ్వు ఏం చేసావో ప్రూఫ్ నువ్వు దగ్గరనే అంటూ కార్తిక్ వీడియోని చూపిస్తాడు. ఇక సత్యపండు అది చూసి షాక్ అయిపోతాడు. ఇది మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఎందుకు మా మామయ్యని చంపాలనుకున్నావు? ఎందుకు ఆ నేరం దీపం మీద నెట్టాలని చూసావు? చెప్పు అని వినగానే, సార్ జోష్న మేడం ఇలా గన్తో షూట్ చేయమని చెప్పారు. అలా చేస్తే 10 లక్షలు ఇస్తాన్నారు, అందుకే ఇలా చేశాను. అంతే తప్ప నాకు ఆయనకి ఎటువంటి శత్రుత్వం లేదు అని కార్తిక్ అంటాడు. ఒక్కసారిగా దీప కార్తిక్ ఆ మాట విని షాక్ అయిపోతారు. ఇక కార్తిక్, ఇప్పుడు నాకు అర్థమైంది దీప, నేను ఎలాగైనా ఈ విషయంలో ఇరికించి జోష్న మళ్ళీ తప్పించుకోవడం కోసం మావయ్య ప్రాణాలు కూడా తీయాలని చూసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక పోలీసులు అక్కడికి వస్తారు. సత్యపండిని అరెస్ట్ చేస్తారు. ఇక కార్తిక్ అలాగే దీప ఆ వీడియోని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఇక అక్కడికి వచ్చేసరికి శివనారాయణ అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉందని, తనకి వెంటనే కిడ్నీ డొనేట్ చేయాలని, తన పిల్లలు ఎవరున్నారు అని అంటూ ఉంటే, జోష్న తన కన్న కూతురు తన కిడ్నీ ఇస్తుంది అని సుమిత్ర అలాగే శివనారాయణ అంటారు. ఇక జోష్న అయితే, ఇదేంటి, నేను తన కన్న కూతుర్ని కాదు కదా, ఇప్పుడు నేను కిడ్నీ ఇవ్వలేను, అందరికీ నిజం తెలిసిపోతుందేమోనని భయపడుతూ లోపలికైతే వెళ్తుంది. ఇక డాక్టర్ అయితే జోష్నని చెకప్ చేసి కిడ్నీ మ్యాచ్ కలదని చెప్తాడు. ఒక్కసారిగా జోష్న టెన్షన్ పడుతూ ఉంటే, ఇక డాక్టర్ ఏం బయటకు వచ్చి తన కిడ్నీ పేషెంట్కి మ్యాచ్ కాలేదు, నేను అడుగుతుంది వాళ్ళ సొంత పిల్లలు లేరా అని అనగానే, నా కూతురు, నా మనవరాలు జోస్నే మా సొంత మనవరాలు, దశరథ కూతురు అని డాక్టర్తో చెప్తూ ఉంటే, అప్పుడే అక్కడికి దీప అలాగే ఇక కార్తిక్ వస్తారు. ఇంతలోకి అప్పుడే అక్కడ ఉన్న దాసు పారిజాతం కూడా ఉంటారు. ఇక దాసు అయితే, సొంత కూతురు జోష్న కాదు దీప, అందుకే కిడ్నీ మ్యాచ్ కాలేదు అని అంటాడు. ఇక శివనారాయణ, ఎవరు నువ్వు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంట్రా? అయినా నీ మైండ్ దొబ్బింది కదా, అందుకే నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఆ పాపిష్టిది నా మనవరాలు ఎలా అవుతుంది? అయినా ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నా కొడుకు ప్రాణాలు తీసిన దీన్ని పోలీసులు అప్పుడే వదిలేశారా? ఏం చెప్పావురా? ఏం చెప్పి దీన్ని ఇక్కడ తీసుకొచ్చావు? ఉన్న ప్రాణాలు కూడా తీసేయడానిక నీ పిల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చావు అని శివనారాయణ అంటూ ఉంటే, ఆపుతావు తాత, నిజ నిజాలు తెలుసుకోకుండానే ఈరోజు మీరందరూ ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మీరు నిజాన్ని నమ్మకపోతే మీ ప్రాణాలు కూడా ఈ జోష్న తీసేస్తుంది అని వెనకాలనే జోష్న, ఏంటి బాబా నువ్వు అంటుంది? అంటే డాడీని దీప చంపింది అబద్ధం అంటావా? అందుకేనా దీపని విడిపించి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏంటి బాబా నువ్వు, ఇంకా నువ్వు నీ భార్య దీపని సపోర్ట్ చేస్తున్నావా అని జోష్న అనగానే ఒక్కసారిగా కార్తిక్ జోష్న చెప్ప పగలు కొడతాడు. ఇక శివనారాయణ, ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని కొడతావా? తాత, కొట్టడం కాదు, ఈ వీడియో చూస్తే జోష్నని ఇక్కడే నువ్వు చంపేస్తావు. ఏముందిరా అందులో, చూడు తాత అని అనగానే శివనారాయణ ఆ వీడియోని చూస్తాడు. అలాగే వెంటనే సుమిత్ర కూడా ఆ వీడియోని చూస్తుంది. ఒక్కసారిగా సత్యపండు ఇక గన్తో షూట్ చేయడం చూసి షాక్ అయిపోతారు. అలాగే సత్యపండుకి జోష్న డబ్బులు ఇవ్వడం కూడా కనిపిస్తుంది. ఇక అది చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పుడు అర్థమైందా, మావయ్యని షూట్ చేసింది దీప కాదు, ఈ సత్యపండు.
వీడెవడో తెలుసా? జోష్న పురమాయించిన మనిషి. గౌతమ్ నిశ్చితార్థంది జ్యోత్స్న కావాలనే ఆపుకుందన్న విషయం మీకెక్కడ తెలిసిపోతుందన్న భయంతో సత్యపడిని పురమాయించి మావయ్య ప్రాణాలు తీసి ఆ దీపం మీద నెట్టేయాలని జోష్న చేసిన ప్లాన్ ఇదింతా అని కార్తీక్ అన్ని నిజాల్ని శివనారాయణ ముందు బయటపెడతాడు. ఒక్కసారిగా శివనారాయణ కోపంతో జోష్న చెంప పగలగొట్టి, నువ్వు మనిషివేనా? నువ్వు కోరుకున్న కార్తీక్ నీకు భర్తగా రావాలని కన్న తండ్రిని కూడా చంపాలని చూస్తావా అని కార్తీక్ సుమిత్ర తిడుతూ ఉంటారు. ఇప్పుడు దాసు నిజం చెప్తాడా? అసలు ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక